డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కొత్త మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నాయకత్వంలో వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ అఖిల పలు ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీని నడపాలి. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ ముసుగుల అవినీతిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. ఇది పేదలకు నష్టం కలిగించే నిర్ణయం. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని తీవ్రంగా విమర్శించారు. గౌరవ రామచంద్రపురం ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఒక జీవో విడుదల చేసిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముందు అంటే 2024 ఎన్నికల ముందు, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి పరిస్థితులు గమనించుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను 2019 నుంచి 2024 ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంతకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు గమనించి, గత కోవిడ్ అనుభవాలను గమనించి, అలాంటి పరిస్థితులను మరలా ఈ రాష్ట్రంలో సంభవిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలను 8,450 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా 5 మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం, క్లాసులు ప్రారంభించుకోవడం, పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వడం కూడా జరిగిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ 10 మెడికల్ కాలేజీలను కేవలం తన అనుయాయులకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఒక పక్కన పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టకుండా ఈ 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తిగా దుర్మార్గపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక్కసారి గమనించుకుంటే ఒక్కసారి 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ఇంకా ఉచిత సీట్లు అనేవి కనుమరుగయ్యే పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి, ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అందించలేని పరిస్థితి. ఒక పక్క రాష్ట్రం గమనించుకుంటే చిన్న రాష్ట్రం, మన రాష్ట్రాల్లో కన్నా బాగా చిన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 1,300 కోట్ల రూపాయలతో దాదాపు మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపడుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థులకు, ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా ఉద్యమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది అభిప్రాయ సేకరణ, 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయ సేకరణని సంతకం రూపంలో తీసుకుని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించాం. రాబోయే 22, 23 తారీఖుల్లో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం.
ఏవైతే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఖచ్చితంగా తప్పుపడుతూ ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని సందర్భంగా